అమ్మ! ఎండాకాలం కాదు గానీ, ఇలా స్విమ్మింగ్ గానీ చేయకపోతే తెల్లవారి మొత్తం ఒళ్ళంతా సుమసుమలాడేస్తుందబ్బా! ఓహ్! చెప్పడం మర్చిపోయా. సో, హలో గైస్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు సాయి జోట్ గేమింగ్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఎండాకాలం బాగా ఎక్కువైపోయింది గైస్. ఎండ అయితే చాలా గట్టిగా అయితే ఉంది. అందుకే ఇలా ములిగేసా. కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో, ఈ చాపు కూడా ఎట్రా బాబు ఇలా చెత్త చేసేస్తున్నాడు. ఓకే. ఇంకా నాకైతే ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు అబ్బా. ఇంట్లో ఒక్కడినే అయిపోయా. షించాన్ గడు కూడా ఊరైతే వెళ్ళాడు. ఇంకేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలబ్బా. ఈడు మొత్తం చెత్త చేసేసాడు. వీడితో ఆడుకుందామన్నా సరే ఎండ, చెమట ఇవన్నీ చిరాకు వచ్చేస్తుంది. ఓకే. ఏది చేద్దాం? అవెంజర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. టోనీ స్టార్క్ కూడా బయటకైతే వెళ్తానని చెప్పాడు వెకేషన్కి వచ్చేసి. బట్ ఏదో ఒకటి చూద్దాం. అక్కడికి వెళ్ళేసి అయితే ఒకవేళ ఉన్నారంటే కనీసం వాళ్ళైనా కాసేపు ఉంటారు కదా టైంపాస్కి. చలో, మనమైతే బయలుదేరిపోదాం. ఓకే. ఇంకా లైక్ వేసుకోకపోతే లైక్ అయితే వేసేసుకోండి. ఓకే, లెఫ్ట్ కొట్టి స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏదో జరుగుతుందబ్బా. ఇదేంటి? ఇక్కడ ఎవరో ఏదో ఫైర్ చేస్తున్నారు. ఫైరింగ్ వస్తుంది. వీళ్ళు ఒరే వీరేంటారు నా మీద ఫైరింగ్ చేస్తున్నారు? ఓకే, ఓకే, మీకు చేయకుండా ఇలా ఫైరింగ్ చేశారు కదా, చెప్తాను అంటారా మీకు. ఓకే, బండి వచ్చేసి సైడ్కి అయితే ఆపేద్దాం. వీళ్ళు పని అయితే పట్టేయాలి ఇంకా. ఓకే, మన దగ్గర అయితే ఇన్విజిబుల్ సూట్ అయితే ఉంది, కానీ హెడ్ షాట్ తగిలితే మాత్రం పోతాం అనమాట. వెస్ట్కి అయితే ఎంత తగిలినా అయితే పర్లేదు అనమాట. వీళ్ళు ఇంకా రష్ అయితే చేయట్లా, వస్తున్నట్టున్నారు. ఇంకా రావట్లేదు ఎట్రా మీరు? వచ్చేసారా? తీసుకోండి రా. ఒరే వీళ్ళకి కూడా వెస్ట్ అయితే ఉన్నట్టుంది గైస్. పోవట్లేదు వీళ్ళు ఎంత కొట్టినా. హెడ్ షాటే కొట్టాలనుకుంటా వీళ్ళకి. ఓ, వెస్ట్ మీద ఎంత కొడతాం పోవట్లే. హెడ్ షాట్ కొడతా. ఓకే, హెడ్ షాట్ గైస్. హెడ్ షాటే కొట్టాలి అయితే. వేసేద్దాం వీడికి బుర్ర మీద ఒకటి. ఇటు కాసి ఫైరింగ్ వస్తుంది అబ్బా, కానీ మనిషి కనిపించలేదు. ఏట్రా వీళ్ళు? ఓకే, వీడు తుప్పల్లో దాక్కొని కాల్ చేస్తున్నాడు అబ్బా. ఎస్, అది తుప్పల్లో దాక్కొని కాల్చి చంపేద్దాం అనుకోండి. వీడి ప్లాన్ చూడండి. ఓకే, వీళ్ళు ఓకే. ఇంకా ఎంతమంది అబ్బా? ఓకే, ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. చలో, ఈ జిమ్నాస్టిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి అబ్బా నాకు వచ్చేసి. అమ్మా, ఒళ్ళంతా పట్టేస్తుంది. చలో, వీళ్ళకి ఇంకా వెయిట్ చేస్తా అవ్వదు. ఇక్కడ కాసేపు దాక్కుందాంలేండి. ఓకే, చలో, ఇంకెళ్ళకి బుర్ర మీద ఇచ్చేయడమే. ఈడేటి అది. ఇంకా వాడొక్కడ చెట్లు అయితే దాక్కున్నాడు. అక్కడ నుండి ఫైరింగ్ ఇచ్చేస్తున్నాడు చూసా, ఫెన్సింగ్ దగ్గర నుండి. ఎన్ని గుండెలు రైడ్కి. ఫెన్సింగ్ ఎరగొడేద్దాం. చలో, ఈడేటి కూర్చొని కాలుతున్నారు చూసారా గైస్. వేసేసాంలేండి, ఈ పని అయితే అయిపోయింది. చలో, కానీ వీళ్ళు ఎందుకు అబ్బా నా మీద ఫైరింగ్ వేశారు? ఎందుకురా? నేనే దొరికానా? చెప్పు చెప్పు చెప్పురా. క్రైములు చేసిన వాళ్ళు అయినా ఈ మధ్య మన లాస్ ఏంజల్స్లో క్రైమ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి అబ్బా. అంటే మన అవెంజర్స్ కూడా బయటకైతే వెళ్ళిపోయారు కదా. పోలీసులు కూడా చాలా వరకు పని అయితే చేస్తున్నారు, క్రైమ్స్ అయితే తగ్గిస్తున్నారు. అయినా సరే క్రైమ్స్ అయితే చాలా ఎక్కువలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ నుండి ఫైర్ చేస్తారు? అక్కడ నుండి కదా. ఓకే, నాకు తెలిసి ప్రాపర్టీ కబ్జా అయితే చేద్దాం అనుకున్నట్టున్నారు గైస్. వీళ్ళేటో వీళ్ళ పద్ధతులు ఏటో. క్రైమ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ అయిపోయాయి. మనం అయితే మాత్రం ఊరుకోకూడదులేండి. కానీ మనం పోలీస్ కాదబ్బా. అవెంజర్స్ ఉంటే మాత్రం వేరేలా ఉండేది. ఓకే, కార్ ఎక్కడ పెట్టేశాం? చలో, కార్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఓకే, మనము ఎక్కడికైనా వెళ్ళాలి గైస్. ఏదైనా పిక్నిక్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. మనం ఎంతగానో ఉంటాం చెప్పండి ఇంట్లో, అలాగా చిరాకు అనిపిస్తుంది. ఓకే, ఇంకా చేద్దాం. మంచి ప్లాన్లు ఏమైనా ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఏమన్నా కొత్తగా ఏదైనా బిల్డింగ్ ఏమైనా కడదామా, లేదా పార్క్కి వెళ్దామా, లేదా కొత్తగా పెట్రోల్ బంక్ ఓపెన్ చేద్దామా? ఏదైనా మీ ఇష్టమే. మీరు ఒక మాట చెప్పారనుకోండి, ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి. ఓకే, చల్లో, వచ్చేసాం మనమైతే. ఓపి ఓపెన్ అవ్వే. ఓపెన్ అయితే అయిపోయింది. మనకు కూడా చిరాకే వస్తుందబ్బా. ఎండ మాత్రం అస్సలు తగ్గట్లేదు గైస్. వీళ్ళు ఏం చేస్తున్నారు? హలో టోనీ బాబు, ఐరన్ మ్యాన్ ఎక్కడ ఉన్నావు? టోనీ 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 స్టార్క్, టోనీ స్టార్క్. ఓరు బాబు, ఎక్కడ్రా బాబు? పైన ఉన్నావు ఏంట్రా? కిందన పిలుస్తుంటే నేను.
ఏ సాయి, కింద ఉన్నాను డౌన్ ఫ్లోర్లో, కిందకు వచ్చాయి. ఓకే, కింద ఉన్నాడంట. చలో గైస్, కిందకైతే వెళ్ళిపోదాం. ఓకే, మనదైతే ఇన్విజిబుల్ వెస్ట్ అనమాట. మనకైతే ఈ దెబ్బలు కూడా ఉన్నాయి కదా, వచ్చేసి మానిపోతాయి ఇంకా సేపట్లో. ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. చలో, మానిపోవడం కూడా జరిగిపోయింది. ఓ ఓ ఏడ్ చేస్తున్నాడు అయ్యా ఇతను ఇక్కడ. అరే టోనీ స్టార్క్, ఏంట్రా ఇది? స్పైడర్ మ్యాన్ సూట్కి ఏమైంది? సూపర్గా ఉందిగా. నేను ఒక కొత్త టెక్నాలజీ అయితే ఉపయోగిస్తున్నా. టానోస్ పవర్స్ ఉంటాయి కదా, ఆ మిలోనీర్ ఇంకా ఆ- ఆ పవర్స్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ సూట్కి అయితే ఎక్విప్ అయితే చేస్తున్నా. ఆ పవర్స్తో స్పైడర్ మ్యాన్ సూటే, కానీ ఎగరగలడు ఇంకా మిలోనీర్ అన్నీ వాడగలడు. అలా యూస్ చేసేలా తయారు చేస్తున్న ఈ సూట్ వచ్చేసి, ఈ సూట్ని అయితే వాడడానికి కొన్ని క్యాపబిలిటీస్ అయితే కావాలి. అతను ఫుల్లీ ఫ్లూయెంట్గా ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఏ మెగా ర్యాంప్ అయినా క్లియర్ చేసేలా ఉండాలి. దీనికి మొత్తంగా కలిపి ఓ మెగా ర్యాంప్ అయితే ఉంది. అది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళే దీనికి కంప్లీట్గా వేసుకోగలరు. ఇప్పుడైతే స్పైడర్ మ్యాన్ కూడా ఇక్కడ లేడు. నేను కూడా బయటకు అయితే వెళ్ళాలనుకుంటున్నా. దీనికి క్యాపబుల్ ఎవరన్నా ఉంటారా? అరే పక్కనే నేను ఉన్నాను కదబ్బా, మళ్ళీ క్యాపబుల్ ఎవరన్నా అంటావు? నువ్వా? అయితే సరే, నీకు క్యాపబిలిటీ ఉందో లేదో చూద్దాం. ఈ మెగా ర్యాంప్ అయితే తీసుకెళ్తా, అక్కడికి వచ్చాయి. అరే పదయ్యా టోనీ స్టార్క్, నేను అదే చెప్దాం అనుకుంటున్నా. చలో అయితే చూద్దాం. నీకు క్యాపబుల్ అయితే నేను వెకేషన్కి వెళ్తున్నా కదా, నీకే ఇస్తా ఈ సూట్ వచ్చేసి. నువ్వే క్రైమ్స్ను కూడా ఆపాలి. సరే సరే టోనీ స్టార్క్, నేను కూడా ఆపుదామనే చూస్తున్నా. ఇదే సరైన సమయం. చలో, ఇంకా లేట్ ఎందుకు. ఓకే ఓకే, ఇదేనా నువ్వు చెప్పిన మెగా ర్యాంప్ వచ్చేసి? ఇది చాలా మెగా ర్యాంప్లు అయితే చేశాను, ఇది కూడా సింపులేలే, ఏం బాధపడకు. ఓకే చలో గైస్, మనమైతే నాకు తెలిసి ఓకే డబుల్ మెగా ర్యాంప్ అయ్యి ఉంటుంది ఇది కూడా. స్టార్టింగ్ బైక్, తర్వాత కార్, తర్వాత హెలికాప్టర్, అంతే ఇలాగే ఉంటుంది. వైట్ ఎక్కుదమ్మా, వద్దులేండి రెడ్ కొంచెం చూడడానికి బాగుంది, రెడ్ ఎక్కుదాం. చలో చలో గాయస్, ఫుల్ స్పీడ్లో అయితే వెళ్ళిపోదాం. ఓకే 1 2 3 4 5 అంట. మ్మ్, ఓకే స్లోప్ అయితే ఉంది, కొంచెం చూసుకొని అయితే వెళ్దాం. చలో ఓకే 3 2 1 జంప్ వేసిరా. ఉర్రి స్కిప్ అవుతున్నాం అబ్బా, ఇక్కడైతే స్కిడ్ అవ్వకూడదు అబ్బా. పర్లేదులేండి, బైక్ పోయినా మనం పోలేదు, అదే సుఖంతో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే కార్ సెషన్. ఇప్పుడు వచ్చేసి ఏ కార్ ఎక్కుదాం, మెల్లి ఎక్కుదామా, బ్లూ, రెడ్ ఎక్కుదాం ఈసారి కూడా. ఎంత రచ్చి వచ్చింది కదా, మనం పోకపోయినా అది పోయింది. దాని ప్రాణం అడ్డేసి మన ప్రాణం బతికించిందంటే మంచిదే అది. ఓకే చలో. ఒరే రే, ఇది కూడా స్కిడ్ అవుతుంది అబ్బా. చలో కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి, స్కిడ్ అయితే అవ్వకూడదు మనం వచ్చేసి. ఓకే గాయస్, ఓరు బాబు, ఇప్పుడు కొంచెం తిరిగేసి అయితే వెళ్దాం, ఎందుకంటే స్పీడ్ స్పీడ్ ముఖ్యం, స్పీడ్ థ్రిల్స్. చలో, ఆ కన్నంలో ఉండి వెళ్ళాలి. ఓకే వచ్చేసాం. ఇక్కడ కూడా స్లోప్ ఉందబ్బా, ఫుట్బాల్ సెట్ నోటి పెట్టాడు. చలో వచ్చేసాం ఇందులోకి వచ్చేసి. ఓ ఓ, కార్ వచ్చేసి పల్టీలు కొట్టేస్తుంది గాయస్, బుర్ర కూడా తిప్పేస్తుంది. ఓకే మనం దూకేద్దాం, అప్పుడు కార్ని నమ్మితే మనం స్లిప్ అయిపోతాం. ఓకే బ్లూ, ఈసారి బ్లూ అయితే చూస్ చేసుకుందాం. చలో గాయస్ ఎక్కేస్తాం. ఓకే తీసారా బండి, 3 2 1 చలో. ఏరోప్లేన్ వచ్చేసి బాబోయ్, బూస్టర్ ఆప్షన్ ఉందనేసి నొక్కాను గాయస్, ఇదేంటి ఇలాగ అయిపోయింది. చలో చలో, ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు, ఏం కొత్త ఏం కాదు. మనం ఇలాంటివి ఎన్నో ఓవర్టేక్ చేసి దాటుకుంటూ వచ్చేసాం. చలో, ఈ టైర్స్లో ఉండి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఓకే వెళ్ళిపోదాం. చలో చలో చలో, 1 2 3, ఇంకేమో ఉన్నారా బాబు, 4 అయితే ఉన్నాయి. ఓకే 4వ దానికైతే వెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ అయితే చేసేయాలన్నమాట. చేసేస్తే ఇంక కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఓకే చలో చలో, వచ్చేసామయ్యా. ఇక్కడ వచ్చేసి ల్యాండింగ్ అయితే చెయ్యాలి, గిరగిర కొడుతూ పల్టీలు కొడుతూ అయితే చేద్దాం ల్యాండింగ్ వచ్చేసి. ఓకే ఓకే ఓకే, కొంచెం సాఫ్ట్గా స్వీట్గా ల్యాండింగ్ చేయాలి. తిప్పరా బండి, తిప్పు 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 తిప్పు. ఓకే లెఫ్ట్ రైట్ స్ట్రైట్. ఓకే దిగిపోతుంది బండి వచ్చేసి, సేఫ్గా దించేద్దాం. చలో అబ్బా, పడిపోయింది అబ్బా. అర్రే, నేను కూడా స్లిప్ అయిపోయా, కానీ మనకు బాధ ఏం లేదు, మనకు వచ్చేసి ఇన్విజిబుల్ అయితే ఉందన్నమాట. మనకైతే ఏ దెబ్బలైతే తగలవు. అబ్బా, కొంచెం అయితే గట్టిగా తగిలింది అనుకోండి,
ఓకే చలో లేకరా లేకరా. ఓకే ఇప్పేసాయి. మనమైతే ఇప్పేసాం. ఓకే కాల్ వస్తున్నట్టుంది, ఆగండి ఒక్క నిమిషం. అరే కాల్ వస్తుంది, ఎవరి దగ్గర నుండి అబ్బా. అరే ఐరన్ మ్యాన్ అయితే కాల్ చేస్తున్నాడు గాయస్. ఓకే చలో. ఆ, ఓకే ఓకే గెలిచేసినట్టేనా? అరే అదేనబ్బా, నేను కింద పడిపోయా కదా, ఓడిపోయానేమో అనుకున్నా. ఓకే ఓకే ఆడికి వచ్చేస్తా. ఓకే ఓకే ఓకే. సో చలో గైస్, మనకైతే కాల్ అయితే వచ్చింది, మొత్తం అయితే గెలిచేసినట్టేనంట. ఇంకా అక్కడికి వెళ్ళేసి అయితే సూట్ అయితే ఎక్విప్ చేసుకోవడమే. ఓకే టోనీ, థ్యాంక్ యూ అబ్బా, ఓడిపోయానేమో అనుకున్నా. ఓకే ఓకే, ట్యాంకీలు గేంకీలు ఎందుకు కానీ నువ్వు ముందు సూట్ ఎక్విప్ చేసేసుకో. ఓకే చలో గైస్, మా వాళ్ళు అవెంజర్స్ అందరూ వచ్చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. నేను ఒక్కనే ఉండిపోయాను. నేను వచ్చేసి తొందరగా వెళ్ళి ఇప్పుడైతే నా ప్యాకింగ్ లగేజ్ అంతా సర్దేసుకోవాలి. ఇంకా నేను వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎవడు ఆపలేడు. హాహాహా. ఓకే మనమైతే సూట్ అయితే ఎక్విప్ అయితే చేసేస్తాం, కానీ ఇక్కడైతే పవర్స్ అయితే రాయించవద్దు, ఎందుకంటే తెలుసు కదా థార్ పవర్స్ ఎలా ఉంటాయో. మొత్తం అయితే థండర్స్ అయితే పడిపోతూ ఉంటాయి అనమాట. మళ్ళీ ఇక్కడ పడిపోయి అనుకోండి మనకే బాధ. ఓకే చలో బయటకు అయితే వచ్చేసాం. చలో యాక్టివేట్ అయితే చేసేసాం. ఏ డమాల్, ఇదేటి పేర్లేదేటి గ్రౌండ్ ఇప్పుడు పేలిందిరా. అది మనం వచ్చామంటే థండర్లు పడిపోతాయి అనమాట. అలా ఉంటాయి థార్ పవర్స్ అయితే. అవును టానోస్ పవర్స్ అన్నాడు కదా, టానోస్ పవర్స్ అయితే కాదబ్బా, ఇవి థార్ పవర్స్ కదా. ఓకే ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చెప్పేసి ఉంటాడు. చల్లో మనం కాసేపు అయితే ఎగురుదాం. ఓకే గైస్, ఇక్కడైతే క్రైమ్ అయితే వచ్చింది. ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది అనమాట. వర్షం కూడా పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎవరో కార్ వచ్చి స్కామ్ అయితే చేస్తున్నారంట, క్రిమినల్స్ ఎక్కువయ్యారని ఇందాలో చెప్పాం కదా. ఓకే ఇది దగ్గరలోనంట. ఓకే వచ్చేసాం. ఏ ఎక్కడ రీడు, ఎక్కడ ఉన్నాడు? ఓకే తీసుకోరా దబ్బా, తీసుకో. అరే తీసుకోరా. ఈ కారు కూడా వచ్చేసి చోరీ చేసింది అనమాట. అది కూడా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు ఆ కార్ కూడా. అందుకే ఆ కార్ని ఫస్ట్ బ్లాస్ట్ చేసేసాం అనుకోండి, వాళ్ళకి ఇంకేటి దొరకవు. దగ్గరలో వెహికల్స్ కూడా ఏం లేవు వాళ్ళు వెళ్ళిపోవడానికి. అందుకే కార్ని అంతలా కొట్టాను, మీరు తప్పు కనుకోవద్దు. ఓకే చలో ఏట్రా బాబడ్డు. ఈ స్పెషల్ అటాక్ ఏటి పెడదాం, టోర్నడో స్టాంప్ పెడదాం. ఓకే వీళ్ళకి ఏమైతే ఏటి చిన్నపిల్లలు తక్కువ ఇద్దరే ఉన్నారు. ఓకే చేసిందే తప్పు, గన్నులతో కాలుస్తారా పోలీసుల్ని. ఇంకోటి ఏటిడు అక్కడ రే, వీడు తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. చూసో మీ ఫ్రెండ్కి ఎలా ఎలా తగిలిందో, ఎలారా తప్పించుకుందాం అనుకుంటా. ఓకే వీళ్ళిద్దరూ అయితే అయిపోయారు. కార్ రాబరీ అయితే సేవ్ అయితే చేసేసాం. ఇంకోటి ఏంటుందబ్బా, ఇంకేమైనా ఉన్నాయి క్రైమ్స్? ఓకే ఇంకో క్రైమ్ అయితే రిపోర్ట్ అయితే అయింది గైస్. వాళ్ళైతే బ్యాంక్ రాబరీ చేసేసి అయితే హైడౌట్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు ఆ హైడౌట్ని వచ్చేసి మనమైతే బ్లాస్ట్ అయితే చేసేయాలి. ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఇక్కడే ఉన్నారు, తీసుకోండిరా. ఇంకా ఓకే ఇక్కడైతే ఎక్కువ మంది ఉన్నారు, మన పవర్స్ అయితే బాగా అయితే వాడచ్చు. తీసుకోరా తప్ప. ఓకే డమాల్. ఇంకా ఎక్కడ ఉన్నారు బాబు, ఇక్కడ ఏరియాలు. ఓకే వీళ్ళు ఇక్కడే ఉన్నారు, తీసుకోరా దెబ్బ. ఒక్కటే దెబ్బకి చాలా మంది అయితే అయిపోతారు. ఇంకెంతమంది ఉన్నారు? నలుగురులా అయితే ఉన్నారు. ఓకే మన పవర్స్ అయితే యాక్టివేట్ అయితే ఫుల్లీ చేస్తున్నాం. ఒక్క దెబ్బలో ముగ్గురిని అయితే వేసేసాం గైస్, ఇంకొక్కడే మిగిలి ఉన్నాడు. ఓకే వీడికైతే థండర్ స్టార్మ్స్ అయితే వేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు, మాయమైపోతున్నాడు అబ్బా. తీసుకోరా. వీడిని వేసేస్తే ఇంకా అయిపోయినట్టే గైస్, అయిపోయాడు. ఓకే గైస్ ఇప్పటికే చాలా అయితే సేవ్ అయితే చేసేసాం, ఇంకా చేస్తూనే ఉంటాం. ఓకే ఈ లుక్ అయితే ఎవరికైనా అయితే నచ్చిందో చూడండి, భలే అనిపిస్తుంది రూమ్లు పడుతుంటే పక్కనే. ఓకే చలో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గైస్, బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.